దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 7 భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 32, రెండో ఇన్నింగ్స్లో 76 పరుగులు చేసిన విరాట్ ఈ క్రమంలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో 671, వన్డేల్లో 1377 పరుగులు చేసిన అతడు మొత్తం మీద 2048 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీ అంతర్జాతీయ టీ20లో ఆడలేదు. ఇంతకుముందు 2019, 2018, 2017, 2016, 2014, 2012 సంవత్సరాలలోనూ అతడు 2000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించాడు. 2017లో అత్యధికంగా 2818 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ విజయంతో జోరు మీదున్న ఆస్ట్రేలియా సొంత గడ్డపై పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ అదరగొడుతోంది. వరుసగా రెండో టెస్టులోనూ పాకిస్తాన్పై పైచేయి సాధించింది. పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో శుక్రవారం ముగిసిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 79 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. 6 వికెట్ల నష్టానికి 187 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో 4వ రోజు ఉదయం 2 ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా 84.1 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ అయింది. అలెక్స్ క్యారీ 53 పరుగులు చేసి అర్ధ సెంచరీతో జట్టుకు పోరాడగలిగే లక్ష్యాన్ని అందించాడు. పాక్ పేసర్లు షహీన్ అఫ్రిది, మీర్ హంజా సత్తా చాటారు. అనంతరం 317 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 67.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కమిన్స్, స్టార్క్ పోటీపడి వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో ఘోర పరాజయం చెవిచూసిన భారత్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్కు 2 పాయింట్ల కోత పెట్టింది. భారత జట్టు మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 2 ఓవర్లు తక్కువగా వేసినందుకు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ చర్యలు తీసుకున్నాడు అని ఐసీసీ పేర్కొంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉంది. మైనర్ బాలికను అత్యాచారం చేశాడనే కేసులో నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేను శుక్రవారం కోర్టు దోషిగా తేల్చింది. 17 ఏళ్ల బాలికపై 23 ఏళ్ల లామిచానే అత్యాచారానికి పాల్పడ్డాడని ఖాట్మండు జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ శిశిర్ రాజ్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. ప్రస్తుతం లామిచానే బెయిల్ మీద ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా రెండో మ్యాచ్ కోసం పేస్ బౌలింగ్ను బలంగా మార్చుకునే ప్రయత్నాల్లో పడింది. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ను టెస్టు జట్టులోకి తీసుకుంది. గాయంతో ముందే సిరీస్కు దూరమైన షమి స్థానాన్ని అవేష్తో భర్తీ చేసినట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. జనవరి 3న కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే రెండో టెస్టు కోసం షమి స్థానంలో అవేష్ ఖాన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 27 ఏళ్ల అవేష్ ఖాన్ ఇప్పటివరకు 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 154 వికెట్లను పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో డ్రాగా ముగిసిన 4 రోజుల మ్యాచ్లో భారత్ ఏ తరపున అతను తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 3 రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో శార్దుల్, ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలోనే అవేష్ జట్టులోకి వచ్చాడు. వెన్నుగాయంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు దూరమైన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధించాడు. రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్లో జడేజా పాల్గొన్నాడు. బౌలింగ్ సాధన చేశాడు. కసరత్తు చేయడంలోనూ ఇబ్బంది పడలేదు. జనవరి 3న రెండో టెస్టు ఆరంభం కానుంది.